నమస్తే, వెల్కమ్ టు జిఆర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మా జిఆర్ టీవీ చీఫ్ ఎడిటర్ నరేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే నరేష్ గారు. నమస్తే శాన. నరేష్ గారు, ప్రస్తుతం తెలంగాణ సిపిఎం పార్టీలో సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. అంటే ఈ నేపథ్యంలో ముఖ్యంగా మనకి తమ్మినేని వీరభద్రం గారి పేరైతే నడుస్తుంది. అసలు ఏం జరిగిందంటారు? ముఖ్యంగా సిపిఐ అనే పార్టీ సిపిఐ పుట్టిన తర్వాత రకరకాలుగా పార్టీ జీలిపోయింది. సిపిఐ పుట్టిన కొన్ని సంవత్సరాలకు సిపిఐ ఎంగా మారింది. అంటే సిపిఐ నుంచి ఎం బయటకు వచ్చింది. సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అని కొంతమంది బయటకు వచ్చినారు. ఇక తర్వాత పీపుల్స్ వార్ అని కొంతమంది బయటకు వచ్చినారు. జనశక్తి అని కొంతమంది బయటకు వచ్చినారు. రకరకాల సిద్ధాంతాలు అభిరుచులు ఉంటాయి కదా. సిద్ధాంతం ఒకటైనప్పటికీ కూడా వాళ్ళు అక్కడ ఇమ్మడలేక వాళ్ళు విధి విధానాల్లో కొంచెం తేడాలు వచ్చి బయటకు వచ్చి ఇట్లా పార్టీలు పెట్టుకోవడం జరిగింది. డిఎల్ఎఫ్ అని కూడా కొంతమంది పెట్టినారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పిఎల్ఎఫ్ అని కూడా దానికి తమ్మినేని సీతారాం కూడా సెక్రటరీగానో ఒక నాయకుడుగా ఉన్నాడు. అయితే ఆ తర్వాత బిఎల్ఎఫ్ అని ఒకటి పెట్టినారు, బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్. దీనికి తమ్మినేని వీరభద్రము ఆయన కూడా ముఖ్య నాయకుడుగా దానికి ఉన్నాడు. బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ అని చెప్పేసి అంటే బహుజనులు లెఫ్టిస్టులు ఏదైతే కమ్యూనిస్టులు ఫ్రంట్ అని కూడా పెట్టుకోవడం జరిగింది. ఇలా రకరకాలుగా సిపిఐ నుంచి చీలికలు వచ్చినప్పటికీ సిపిఐ అనేది ఎప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ అంటే ముందుగా ముఖ్యంగా గుర్తుకొచ్చేది సిపిఐ. మనం చూసినాము కొన్ని సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో రాఘవులు నారాయణ వీళ్ళ పేర్లు బాగా వినబడుతున్నాయి, వీళ్ళే బాగా కనబడుతుంటాయి. మీరు 2009లో కూడా చూస్తే మహాకూటమి ఏర్పడ్డది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009 ఎన్నికలకు పోయినప్పుడు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎన్నికలకు పోతే ఇటు టీడీపీ తెలంగాణ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ గారు నారాయణ రాఘవులు చంద్రబాబు ఈ నలుగురు కలిసి మహాకూటమి అని పెట్టారు. అయితే సిపిఐ సిపిఎం అనే వరకు మనకు అప్పుడు బాగా రాఘవులు నారాయణ రాఘవులు వీళ్ళే బాగా కనబడేవారు. తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఈ తమ్మినేని వీరభద్రం గారికి సిపిఐ పదవి ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కార్యదర్శి. దాదాపు 10 సంవత్సరాలైన సిపిఐ పార్టీని నడిపినాడు. ఆయన ఒక ఎమ్మెల్యేగా చేసినాడు, రాజ్యసభ ఎంపీగా కూడా చేసినాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఆయన పైన ఒక లేఖ రిలీజ్ అయింది. ఒక లేఖ కేంద్ర కమిటీ నుంచి ఒక లేఖ వచ్చింది. ఆ కమిటీకి ఒక లేఖ ఉద్దేశం ఏంటంటే సిపిఐ తమ్మినేని వీరభద్రం పదవిని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించినాడు అని ఒకటి, పదవితో ఒక డెసిషన్ మేకింగ్లో 2025 మన లాస్ట్ ఇయర్ ఆయన పదవి నుంచి కేంద్ర కమిటీలో ముఖ్య సభ్యుడిగా పోయినాడు వీరభద్రం గారు. ఆయన కొంతమందిని అంటే ఆయనకు నచ్చిన వాళ్ళనే కొంతమందిని పోస్టింగ్ ఇస్తున్నాడు, నచ్చిన వాళ్ళని పక్కన పెడుతున్నాడు. ఎవరైతే పార్టీకి అంకితభావంతో పనిచేసిన వాళ్ళకి పక్క పెట్టేసి ఆయన అనుకున్న వాళ్ళకే పదవి ఇస్తుండు అని చెప్పేసి ఒక రకమైన వివక్ష చూపిస్తున్నారు అని చెప్పొచ్చు. మొత్తానికి అది జరిగింది. సో ఇటు ఆయన పైన మెయిన్ అలిగేషన్స్ ఇవే. ఒకటి, అక్రమంగా డబ్బులు సంపాదించండి పదవిని అడ్డు పెట్టుకొని, పదవులు కూడా పనిచేసిన వారికి కాకుండా పనిచేయని వాళ్ళకి పదవులు ఇస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకో విషయం ఏంటి అంటే యాక్చువల్గా మనం చూస్తాం కొన్ని పార్టీలు, ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీ ఉంది. కేసీఆర్ గారి కుటుంబం ప్రజెంట్ మొత్తం వాళ్ళ కుటుంబంలో జరిగేటివన్నీ బట్టబయలు అయిపోయినాయి. నార్మల్గా రాజకీయాల్లో ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించింది బట్టబయలు కావడమే కాకుండా పార్టీ వ్యవహారాలే కాకుండా పార్టీ సంబంధించిన కుటుంబంలో ఏం జరుగుతున్నాయి అనేది కూడా మీడియాలో చూపించేస్తున్నారు. అసలు కవిత కేసీఆర్కి ఎక్కడ గొడవైంది, లిక్కర్ స్కామ్లోనే అరెస్ట్ అయింది కదా. కవిత వల్లనే మొన్న లోక్సభలో అంతా ఓడిపోయినారు. కవిత హరీష్ రావు పైన గొడవ పెట్టుకుంటుంది. సంతోష్ రావు అని దయ్యం అన్నది, హరీష్ రావుని టార్గెట్ చేసింది. మా నాయకుడు కేసీఆర్ అన్నది. కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం కూడా కవితకు ఇష్టం లేదు అనేది. అంటే పాలిటిక్స్ ప్లస్ ఇంటర్నల్గా ఫ్యామిలీలో ఒకసారి కవిత కేసీఆర్ని కలుస్తుంటే ఆగమ్మ నువ్వు ఆగి రాక దగ్గరికి అంటే కవిత మెట్ల మీద నుంచి వచ్చింది, కేసీఆర్ లిఫ్ట్లో వచ్చిండు అనేది కూడా ఉన్నాం. అంటే మీడియా తలుపులు తెరిచి చూసినట్టు మీడియా చూపిస్తుంది, పర్సనల్ లైఫ్ కూడా చూపిస్తుంది, పొలిటీషియన్ పర్సనల్ లైఫ్ కూడా. కానీ సిపిఐ పార్టీ అట్లా ఉండదు, కమ్యూనిస్ట్ పార్టీ ఎట్లుంటుంది, పార్టీలో అంతర్గతంగా ఏమైనా వ్యవహారాలు జరిగినా కూడా వాళ్ళు అంతర్గతంగానే పరిశీలించుకుంటారు, అంతర్గతంగానే వాళ్ళు కూర్చొని సార్ట్అవుట్ చేసుకుంటారు. వేరే పార్టీలో మనం చూస్తాము, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్లో ఎవరేమైనా బయటకు వచ్చి మాట్లాడదు. కొండ సురేఖ వాళ్ళ కూతురు మాట్లాడుతుంది ఏదో ఒకటి ముఖ్యమంత్రి గురించి, మంత్రుల కోసం. లీడర్స్ వాళ్ళ ఫైట్ని తీసుకొచ్చి బయట వేస్తారు, లోపల కొంచెం జరిగితే బయటకు వచ్చి పెద్దగా చూపిస్తారు, మీడియాలో సమావేశం పెడతారు, పార్టీ ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది. సిపిఐ ఎప్పుడు అట్లా చేయదు.
వాళ్ళు కూర్చొని సార్ట్అవుట్ చేసుకుంటారు. ఒక లీక్ కూడా బయటికి రాదు. చాలా ప్రైవసీగా ఉంటుంది. చాలా ప్రైవసీ. అంటే బయటికి ఏంది మనం రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాం, ముఖ్యంగా సిద్ధాంతం కోసం పుట్టిన పార్టీలు కొన్ని ఉంటాయి. రైట్. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతపరమైనటువంటి పార్టీ. వాళ్ళ నాయకులు బీజేపీ నాయకులు మీరు చూస్తే ఎప్పుడు కూడా పార్టీ మారరు. బీజేపీ నాయకులు వాళ్ళు కార్యకర్తగా ఉండని, నాయకుడిగా ఉండని, ఎంపీగా ఉండని, ఎమ్మెల్యేగా ఉండని, వాళ్ళు ఎప్పుడు పార్టీ మారరు. పదవి పోయినా, ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు ఓడిపోయినా, ఎంపీగా ఓడిపోయినా, లేకపోతే ఒక రాష్ట్ర అధ్యక్షుని పదవి పోయినా కూడా పార్టీ మారరు. బండి సంజయ్ని చూసినాం. బండి సంజయ్ని ఉన్న పలంగా అసలు నార్మల్గా కూడా లేదు. ఆయన బండి సంజయ్ బీజేపీని టేకప్ చేసిన తర్వాత, బీజేపీకి బండి సంజయ్ తెలంగాణ అధ్యక్షుడు అయినాక బీజేపీ గ్రాఫ్ బాగా పెరిగింది. అప్పటి వరకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు చాలామంది బీజేపీ లీడర్స్ బయట బాధపడుతుంది, పార్టీ బాగుంది కానీ ఒక సరైన నాయకుడు లేడు, మంచిగా నడిపించే నాయకుడు లేడు అని చెప్పేసి. లక్ష్మణ్ తర్వాత బండి సంజయ్కి ఇస్తే ఏకంగా గ్రాఫ్ ఎక్కడికో పోయింది. అసలు టీడీపీతో వాళ్ళు కలిసి పోటీ చేస్తే, టీడీపీతో అలయన్స్లో పోటీ చేస్తే వాళ్ళకు 4-5 సీట్లు వస్తాయి. ఎప్పుడు సొంతంగా పోటీ చేస్తే రాజాసింగ్ లాంటి నాయకుడే గెలుస్తాడు. అంటే కరుడు కట్టిన కటర్ హిందూ గెలుస్తారు. వేరే వాళ్ళు గెలవడం చాలా కష్టం. బండి సంజయ్ నిర్మించినందుకే కదా ఈరోజు. సరే ఎంపీలు అంటే మోదీ ఎలక్షన్స్ అనుకోవచ్చు. ఎమ్మెల్యేలు 8 గెలిచినాయి. బండి సంజయ్ అంటే 15-20 ఈజీగా గెలుస్తుండే. బండి సంజయ్ని తీసేసారు. తీసేసినాక బండి సంజయ్ పార్టీ మారిండా? మారలేదు. అలా చాలామంది నాయకులు ఉన్నారు. ఎన్నిసార్లు ఓడిపోయినా బీజేపీ నుంచే పోటీ చేస్తారు, పదవి లేకపోయినా బీజేపీలో ఉంటారు. అది బీజేపీ నాయకులకు ఉన్నటువంటి కమిట్మెంట్. బీజేపీ నాయకులు ఒక సిద్ధాంతాన్ని నమ్మారు, ఆ సిద్ధాంత పరంగానే ఉంటారు. ఇంకా వేరే పార్టీలు చూస్తాం, కాంగ్రెస్, బీఆర్ఎస్. ఇంకా టీడీపీ లీడర్స్ అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడ దిక్కు లేక వాళ్ళు బీఆర్ఎస్లోకి, బీజేపీలోకి, కాంగ్రెస్లోకి పోయినారు. కానీ లేకపోతే వాళ్ళు కూడా చాలా చాలా తక్కువ నాయకులు మారడం. కానీ కాంగ్రెస్లో, బీఆర్ఎస్లో మనం చూస్తున్నాం మారుతూనే ఉంటారు నాయకులు. బీజేపీలో మారరు. ఎట్ ద సేమ్ టైం ఈ సిపిఐ, ఈ కమ్యూనిస్టు పార్టీలో కూడా తమ్మినేని వీరభద్రమైన ఒక ప్రజాప్రతినిధిగా చేసిండు. తర్వాత లేదు, పదవి లేదు, అయినా కూడా సిద్ధాంతం కోసం పార్టీలోనే తిరుగుతుంది కదా. రైట్. అట్లా కొంతమంది ఉంటారు. అయితే వాళ్ళు బయట పడనియరు. వాళ్ళు పార్టీ ఎందుకు పెట్టినారు? ఒక సిద్ధాంతం, ఒక మోటో కోసం పెట్టిన. ఆ మోటోనే ముఖ్యం. పార్టీలో ఇంటర్నల్గా పార్టీలో ఏదైనా పాలిటిక్స్ జరుగుతాయి, బయటకు వచ్చి చెప్పరు అనమాట. కానీ ఈ విషయం మీడియాకి ఎట్లా వచ్చింది అంటే, ముఖ్యంగా పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడుకుంటుంటారు ఫోన్లో, ఏం జరిగింది మీ పార్టీలో, ఏం జరుగుతుంది, ఏం జరగలేదు. వేరే పార్టీలో నాయకుడు వేరే పార్టీలతో నాయకులతో డిస్కషన్ చేస్తారు. రైట్ రైట్. ఇంకొంత బీజేపీ కూడా కుట్ర చేసింది అనేది కనబడుతుంది. అంటే బీజేపీ కూడా చిన్న సమస్య, ఒక చిన్న పెయిన్ అంత సమస్య ఉంటే దాని ఒక పెద్ద బల్లి అంత సమస్య చేసిరు. వాంటర్లీ మీడియాకి లీకులు ఇస్తుంది బీజేపీ. చిన్న ఇష్యూ జరిగితే సరే, తమ్మినేని వీరభద్రం పైన ఏదో యాక్షన్ తీసుకుంటే అది జరుగుతుంది. కవితనే సస్పెండ్ చేసిరు కదా, బీఆర్ఎస్ నుంచి కవితనే సస్పెండ్ చేసిరు. కేసీఆర్ సొంత కూతురు, కన్న కూతురు పార్టీని తీసేసింది కదా. దానికి సంబంధించి ఆయనే సంతకం కూడా ఉంది కదా. దానికంటే పెద్ద ఇష్యూ కాదు కదా. కాకపోతే ఒక బ్రేకింగ్, అంటే తమ్మినేని వీరభద్రం మీద అవుతుంది, జరిగిపోతుంది. మీడియాలో రావడం వల్ల ఇప్పుడు ఈరోజు కూడా మనం మాట్లాడుకుంటాం సిపిఐ గురించి. ఇది వాళ్ళకే, సిపిఐ పార్టీకే ప్లస్, సిపిఐ పార్టీకే ప్లస్ అవుతుంది. కమ్యూనిస్ట్ సొంతంగా గెలిచే చాలా తక్కువనే మనం చూస్తున్నాం కదా. సో మొత్తానికి తమ్మినేని వీరభద్రం పైన యాక్షన్కి కారణము మాత్రం ఒకటి ఓన్ డెసిషన్స్, రాంగ్ డెసిషన్స్. రెండోది ఆయన చీఫ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా లావాదేవీలు ఉంటాయి. సో ఆ విధంగా అక్రమంగా కొన్ని డబ్బులు ఎక్కువ సంపాదించేసిన పార్టీ పేరు చెప్పుకొని అవినీతి ఆరోపణలు అవి ఉన్నాయి. రైట్ రైట్. మరి చూడాలి అసలు ఏం జరుగుతుంది సిపిఎం పార్టీ అండ్ అలాగే సిపిఐ పార్టీలో. రైట్. థ్యాంక్ యూ నరేష్. రైట్ అండి.